ఒకప్పటి మధ్యతరగతి ఆడపిల్ల, చిన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఒక చిన్న ఫ్యాషన్ డిజైనర్, ఇప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్, సక్సెస్‌ఫుల్ బిజినెస్ వుమెన్. అంతకు మించి ఎంతోమంది ఆడపిల్లలకు ఆదర్శం. ఒక నార్మల్ మధ్యతరగతిలో పుట్టి, పెళ్లి చేసుకుని, పిల్లలతో మంచిగా సెటిల్ అవుదామనుకున్న ఒక సాధారణ తెలుగమ్మాయి. ఇప్పుడు ఇండియాలోనే టాప్ సెలబ్రిటీస్ కాస్ట్యూమ్స్ డిజైన్స్ కోసం తను వెనక తిరిగే స్థాయికి ఎలా ఎదిగింది? తను నల్లగా ఉందని 49 మంది పెళ్లి చూపుల్లో రిజెక్ట్ చేసిన అదే అమ్మాయి ఈ రోజు ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ అందం పెంచేలా కాస్ట్యూమ్ డిజైన్స్ చేసే స్థాయికి ఎదిగిన తన ప్రయాణాన్ని చూస్తే ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపించింది. ఒక వినూతనమైన ఆలోచన, దానికి ఒక కొత్త రూపంతో వచ్చిన సక్సెస్ ముగ్ధ ఆర్ట్ స్టూడియోస్. మనలో చాలా మంది ఇది బట్టల షాపా లేదా గుడా అని ఇలా మీరు చాలా సార్లు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. అదే ముగ్ధ ఆర్ట్స్. ఆమె ఎవరో కాదు, శశి వంగపల్లి, ద క్రియేటర్ ఆఫ్ ముగ్ధ ఆర్ట్ స్టూడియోస్. ఇదంతా 2012లో ఒక చిన్న గదిలో చిన్న టైలర్ గా స్టార్ట్ చేసిన తను చేసే పనిని ఎంత ప్రేమించిందంటే రాత్రి పగలు తేడా లేకుండా, టైంకి తిండి లేకుండా కష్టపడి పని చేసింది. తను కన్న కళ తను సొంతంగా డిజైన్ చేసిన బట్టలతో ఒక స్టోర్ ఓపెన్ చేసుకోవాలని. కానీ ఒక చిన్న గదిలో స్టార్ట్ చేసిన తన బిజినెస్ ఈ రోజు సౌత్ ఇండియాలోనే ఇన్ని షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తుందని, ఇన్ని కోట్ల బిజినెస్ చేస్తుందని అసలు ఎవరు ఊహించి ఉండరు. ఒక 5 years వరకు అదే చిన్న గదిలో క్లాత్ సెలక్షన్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అండ్ డిజైనింగ్ వరకు అన్ని తనే చూసుకునేవారు. బట్ ఫైనల్లీ తన డ్రీమ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళడానికి ట్రై చేశారు. అంటే ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలనుకున్నారు. కానీ ఇండియాలో ఏ బ్యాంకు తనకి లోన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. తెలిసిందేగా, మధ్యతరగతి వాళ్ళని ఎవరూ నమ్మరని. సో ఆ టైంలోనే తనని, తన బిజినెస్ మోడల్ ని నమ్మి వాళ్ళ ఫ్రెండ్స్ ఫాదర్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు. ఆ డబ్బుతో ఎన్నో రోజుల కాల కన్నా తన షాపింగ్ మాల్ ని కన్స్ట్రక్షన్ ని స్టార్ట్ చేశారు. టైల్స్ నుండి సీలింగ్ వరకు అంతా స్వయంగా తానే దగ్గరుండి డిజైన్ చేసుకుంది. ఫైనల్ గా తన కళ నెరవేరే రోజు దగ్గరికి వచ్చింది అనుకునే లోపే ఎవరూ ఊహించని, లైఫ్ లో మర్చిపోలేని అసలైన సంఘటన జరిగింది. మరికొన్ని రోజుల్లో తన షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలనుకున్న టైంలో 2018 మార్చి 10 అర్ధరాత్రి 2ంటికి తనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసిన వెంటనే తన విన్న మొదటి మాట, మ్యామ్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, మీ స్టోర్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని తన సెక్యూరిటీ గార్డ్ చెప్పగానే ఏదో చిన్న షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని అనుకుంది. వెళ్ళి చూస్తే అక్కడ కొత్త బట్టలతో నిండి ఉన్న తన షాపింగ్ మాల్ మొత్తం మంటల్లో తగలబడిపోతుంది. తన 30 ఏళ్ల కళ, ఎంతో మంది నమ్మకం, ఎన్నో కోట్ల రూపాయల వ్యాపారం 10 రోజులు ఓపెనింగ్ కాబోతుందనగా తన కళ్ళ ముందే కాలి బూడిదైపోతుంటే అది ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. ఇక్కడ కాలిపోయేది జస్ట్ ఒక బట్టల స్టోర్ మాత్రమే కాదు, దాన్ని నమ్మి ముందడుగేసిన ఎంతో మంది జీవితాలు. ముఖ్యంగా శశి వంగపల్లి నమ్మకం. ఆ టైంలో తను ఒక చిన్న పిల్లల తన అమ్మగారిని పట్టుకుని ఏడ్చేసిందంట. ఎందుకు నాకే ఇలా జరుగుతుందని అడిగేవారంట. ఆమె ప్రశ్నకి ఒకరి దగ్గర కూడా సమాధానం లేదు. కొన్ని రోజులు ఇంట్లో నుంచి బయటికి రాకుండా కూర్చొని ఆలోచించి ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఒకరోజు వర్కర్స్ అందరిని పిలిపించి వాళ్ళతో ఆమె చెప్పిన మాట ఇది, ఏది ఏమైనా ఇది నేను వదిలిపెట్టను, ఇన్నాళ్ళ నా కష్టం ఈ ఒక్క సమస్యతో ఆగిపోకూడదు, మళ్ళీ జీరో నుంచి మొదలు పెడతా. ఎగ్జాక్ట్ గా ఇదే తను ఆ రోజు తీసుకున్న నిర్ణయం. వాళ్ళ అమ్మగారికి చెవులు వినపడకపోయినా 40 ఏళ్ల పాటు ఆమె జీవితం మొత్తం కష్టపడి సంపాదించుకున్న పెన్షన్ డబ్బు ఎంతో బాధపడుతూ తీసుకుని శశి వంగపల్లి ఈ బిజినెస్ ని మళ్ళీ స్టార్ట్ చేశారు. మొత్తం నీరు కారిపోయిందనుకున్న తన కళ కేవలం 45 రోజుల్లోనే ఎక్కడైతే కాలిపోతున్న తన కళను చూసి కన్నీరు పెట్టుకుందో, మళ్ళీ అక్కడే ముగ్ధ ఆర్ట్ స్టూడియోస్ అనే ఒక అద్భుతమైన, ఎక్కడా లేని, ఎప్పుడు చూడని ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేసింది. మనమంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గొప్ప వాళ్ళు స్ట్రాంగ్ మైండ్ సెట్ తో పుడతారనుకుంటే అది చాలా తప్పు. ఎందుకంటే శశి వంగపల్లి కూడా తన బిజినెస్ కాలిపోయినా కూడా తను మొత్తం షట్ డౌన్ చేసి ఆపేద్దాం అనుకున్నారంట. ఎందుకు ఇంతమందిని బాధ పెట్టడం, నేను అందరిలాగే పెళ్లి చేసుకుని 2 పిల్లలను కానీ వాళ్ళని స్కూల్ కి పంపి హ్యాపీ అండ్ సెక్యూర్ లైఫ్ ని సెలెక్ట్ చేసుకుంటే పోయేది కదా, ఇప్పుడు ఇంత బాధ, ఈ డబ్బు నష్టం, ఈ సంఘటన ఇవన్నీ ఉండేవి కాదు కదా అని అనుకునేవారంట. శశి వంగపల్లి గారు ఇనిషియల్ డేస్ లో తను డిజైన్ చేసిన ఒక డ్రెస్ ఒక సెలబ్రిటీకి వేయించడానికి షూటింగ్స్ లో ఎంతో మందిని బ్రతిమాలేవారంట. సార్ ఒక్కసారి ఈ డ్రెస్ ఆ హీరోయిన్ కి వేయించండి సార్ అని. అలాంటిది ఈ రోజు ఇండియాలో టాప్ సెలబ్రిటీస్ లైక్ సుస్మితా సేన్, సమంత, రష్మిక మందన, కాజల్, ఇంకా ఎంతో మందికి పర్సన్ టు పర్సన్ పర్సనల్ గా ఆమె దగ్గర వాళ్ళు కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నారంటే అసలు ఇప్పుడు అనిపిస్తుంది టాలెంట్ ఎవరి సొత్తు కాదని. కానీ ఒకవేళ ఆ రోజు ఆమె అందరిలాగా నార్మల్ లైఫ్ ని సెలెక్ట్ చేసుకుని ఉంటే మనమంతా ఈ రోజు ఆమె కోసం మాట్లాడుకునే వాళ్ళమా? ఇంత మంచి బిజినెస్ అండ్ ఆమె ఆర్ట్ వర్క్ జనాల్లోకి వచ్చేదా? గొప్ప స్థాయికి వచ్చే వాళ్ళంతా మనలాగే మామూలు మనుషులే. కానీ నష్టం వచ్చినప్పుడు వాళ్ళు దానికి ఎదురు నిలబడితేనే ఈ రోజు వాళ్ళ జీవితాలు మనకు పాఠాలు అవుతాయి.